హాయ్ అండి. ఇప్పుడు చెప్పేటువంటి కథ సినిమా కథ కాదండి, మరియు కట్టుకథ అంతకంటే కూడా కాదు. నిజ జీవితంలో నిజంగా జరిగినటువంటి కథ. ఈ కథ ఏంటంటే, కొంతమంది కొన్ని తెగల వారు ఒక రాయిని కొన్ని వందల వేల సంవత్సరాలుగా దైవంగా భావిస్తూ దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. కానీ చివరికి ఆ రాయి దైవం కాదు అని తెలిసింది. మనది ఏంటనుకుంటున్నారా? చెప్తా. మ్యాటర్ ఏంటంటే అండి, మధ్యప్రదేశ్లోని ఒక అడవి ప్రాంతమైనటువంటి ఒక కొండ ప్రాంతం దగ్గర ఒక గిరిజన తెగ, భేండు అనే ఒక గిరిజన తెగ వారు నివసిస్తూ ఉండేవాళ్ళు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారి పూర్వీకుల దగ్గర నుంచి, వారి తాత ముత్తాతల దగ్గర నుంచి వారు ఒక రాయిని దైవంలా పూజిస్తూ వస్తున్నారు. వారు ఎందుకు రాయిని దైవంగా పూజిస్తున్నారు, ఆ రాయికి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఆ తెగ వాళ్ళు ప్రకృతిని దైవంలా భావిస్తారు. సూర్యునైనా, భూమినైనా, మొక్కలనైనా, రాళ్ళనైనా, ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి న్యాచురల్ ఎలిమెంట్స్ని దైవంలా భావించడమే కాకుండా వాటిని చక్కటి ప్రదేశంలో ప్రతిష్ఠించి ప్రతి తరతరాలుగా వాళ్ళకి వారు దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా ఒక రాయిని వాళ్ళు తరతరాలుగా దైవంలా భావిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత అది రాయి కాదని తెలిసింది. సో ఎలా అంటే, వాళ్ళు దాని అలా దైవంలా భావిస్తూ ఉన్నప్పుడు ఆర్కియాలజిస్ట్ అంటే పురావస్తు శాస్త్ర అధికారులు ఆ ప్రదేశానికి సందర్శించడం జరిగిందనమాట ఒకరోజు. అలా సందర్శిస్తున్నప్పుడు జనరల్గా వాళ్ళు అక్కడ ఏదైతే ఈ తెగ వాళ్ళు నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఎక్కువ పురావస్తు శాఖ సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా లభించాయి అన్నమాట. వారు ఆ ప్రాంతంలో నివసించేవాళ్ళు ఈ తెగవాళ్ళు. సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు చొప్పున వెళ్ళి దానికి పూజించుకోవడం, నమస్కారం పెట్టుకొని వస్తూ ఉంటుంటే వీళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ వచ్చారు. సో ఒక శాస్త్రజ్ఞుడికి చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటంటే, ఆ రాయి ఆకారం కానీ, ఆ రాయి ముఖ చిత్రం కానీ, దాని స్వరూపం అనేది చాలా డిఫరెంట్గా కనిపించింది అనమాట. సో అది ఏంటి అని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేయడం మొదలుపెట్టారు. సో ఆ రాయి ఎప్పటిదంటే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాయి అది. సో అది నిజంగా రాయేనా అంటే కాదు, అది రాయి కాదు. కొన్ని వందల ఏళ్ళుగా వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి పూర్వీకులు పూజిస్తూ వస్తున్నటువంటి ఆ రాయి నిజంగా దైవం కాదు. అదేంటంటే, పూర్వం డైనోసార్స్ అంతరిస్తున్నటువంటి యుగంలో కొన్ని జీవరాశులు అనేవి మరణించడం జరిగింది. ఆ మరణించినప్పుడు సంభవించినటువంటి కొన్ని జీవరాశుల మరణంకి సంబంధించి ఆ ప్రాణం ఏదైతే ఉంటుందో ఆ జీవరాశుల ఆ జీవం అనేది పోతుంది కదండి. పోయిన తర్వాత దాని ప్రాణం అనేది మట్టిలో కలిసిపోతుంది కదా. కలిసిపోయిన తర్వాత దాని ఎముకలైనా ఇవి వాతావరణ పరిస్థితులు మారిపోవడం వల్ల అవి వాటి రూపాన్ని మార్చుకొని రాయిగా మారాయి అన్నమాట. సో వాతావరణంలో మార్పుల వల్ల వాటి ఎముకలు రాయిగా ఎలా మారుతాయి అంటే, పూర్వం మనకి డైనోసార్స్ అని చెప్పేసి ఉండేవి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం. సో అప్పటికి ఇంకా భూమి మీద మానవుడు కూడా లేడు. సో అప్పుడు డైనోసార్స్ నివసిస్తున్నప్పుడు ఆస్ట్రోనైట్స్ అంటే సూర్యుని చుట్టూ రాయి వలె తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి భూమిని తాకాయి ఒకరోజు. ఈ భూమిని తాకినప్పుడు భూమిని తాకినప్పుడు ఏమైందంటే, సూర్యరశ్మి అనే సూర్యుడు ఏవైతే ఉంటాడో మొత్తం కూడా చీకటిమయమైపోయి వెలుగు అనేది భూమి మీదకి రావడం ఆగిపోయింది. సో ఇలా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా మొక్కలకి ఫోటో సింథసిస్ లేకపోవడం వల్ల మొక్కలు అనేవి డెఫినెట్గా చనిపోతాయి. మరియు డైనోసార్స్లో కొన్ని జంతువులని తిని బతికేవి, కొన్ని డైనోసార్స్
మొక్కల్ని తిని బతికేవి. సో ఫోటోసింథసిస్ జరగకపోవడం వల్ల వాతావరణంలో డైనోసార్స్ అనేవి మెల్లమెల్లగా అంతరించడం మొదలుపెట్టాయి. సో సూర్యరశ్మి అనేది భూమి మీదకి రాకపోవడం వలన జీవాలు మెల్లమెల్లగా చనిపోవడం మొదలుపెట్టాయి. ఆ చనిపోవడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూస్వరూపం అనేది పూర్తిగా భిన్నంగా మారిపోయింది. మారిపోయిన తర్వాత వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల వాటి కళేబరాలు, అంటే వాటి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎముకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాళ్ల రూపంలో మారడం జరిగింది. సో అవి వివిధ రకాలుగా మారడం జరిగింది, కొండలుగా, గుట్టలుగా, రాళ్ళుగా మారడం జరిగింది. సో ఈ గిరిజన తెగవారికి ప్రకృతిని వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి వాటికి అదేంటో తెలియక వాళ్ళకి దాన్ని వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. సో నిజంగా మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళంటండి, ప్రకృతిని సాంప్రదాయబద్ధంగా, సంస్కారంగా దాన్ని పూజించడం వల్ల అన్ని ఏళ్ల కిందటి ఒక రాయి అనేది భూమి ఎప్పటి నుంచో ఇక్కడ భూమి మీద నివసించినటువంటి కళేబరాలు ఉన్నటువంటి జీవాలు ఎప్పుడు పుట్టాయి, వాటి ఎలా చనిపోయాయని చెప్పేసి భూమి గురించి, భూమిలో దాచుకున్నటువంటి గొప్ప విషయాల గురించి తెలియపరచుకోవడానికి మనకి ఆ రాయి వల్ల ఉపయోగపడుతుంది. పురావస్తు శాస్త్ర అధికారులు వాటిని పరిశోధించడం మొదలు పెడితే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక జీవి చనిపోయినటువంటి ఎముక వాతావరణ మార్పుల వల్ల రాయిగా మారిందనమాట. సో ఆ తెగవాళ్ళు ఎంతో గొప్పగా దాన్ని దాచిపెట్టడం వల్ల, వాళ్ళు దైవంగా భావించారా ఇంకో విధంగా భావించారా పక్కన పెడితే, వాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టడం వల్ల ఈ విషయం అనేది మనకు తెలిసిందనమాట. సో భూమి 6.5 కోట్ల సంవత్సరాల యుగాల క్రితం నుంచి భూమి అనేది ఉంది. కాబట్టి ఇది మొన్న ఆగస్టు 10వ తారీఖు వెలుగులోకి వచ్చింది. సో వాళ్ళు పరిశోధించి కనుక్కోవడం జరిగింది అనమాట. కాబట్టి నిజంగా ఆ గిరిజన తెగవారు ఎవరైతే ఉన్నారో మధ్యప్రదేశ్లో, వాళ్ళు దాన్ని జాగ్రత్తగా అమూల్యంగా కాపాడడం వలన, ఆ శాస్త్రజ్ఞుడి కళలో పడడం వలన సో ఈ విషయం అనేది బయటకు వచ్చిందండి. సో ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలియనివి భూతల్లి తన కడుపులో దాచుకొని ఉంది. అలాంటి విషయాలు ఎన్నో ఈ ఛానల్లో నేను డెఫినెట్గా మీతో పంచుకుంటానండి. కాబట్టి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, మిస్టర్ జేమ్స్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.